టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవడానికి ఇష్టపడరు. ఆయన రాజకీయ జీవితమంతా పొత్తులమయం. గత ఎన్నికల్లో మాత్రమే ఒంటరిగా వెళ్లారు. అందుకు తగ్గ ఫలితం అనుభవించారు. టీడీపీ చరిత్రలోనే లేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. దీంతో మళ్లీ పొత్తుల ఎత్తులు వేశారు. తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. అయితే 3 పార్టీల పొత్తు టీడీపీ అధినేతకు ఎంతవరకు కలిసి వస్తాయన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే 2009లో మహాకూటమి ద్వారా ఎన్నికలకు వెళ్లిన బాబుకి ఓటమి తప్పలేదు. 2009లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే చివరకు కూటమికి ఓటమి తప్పలేదు. పొత్తులు బాబుకి కొన్ని సందర్భాల్లో కలిసి వస్తే మరికొన్నిసార్లు పొత్తుల ఎత్తులు పారలేదు. బీజేపీతో 1999లో పొత్తులో ముందుకు సాగి సక్సెస్ అయ్యారు. అయితే 2004లో పరాజయం పాలయ్యారు. 2009లో ఏకంగా మహాకూటమి కట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక 2014లో పొత్తులతో పాటు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బాబు వంటి అనుభవజ్ఞులు కావాలని ప్రజలు ఓటయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో తమ నిర్ణయం తప్పని ప్రజలే తేల్చేశారు. టీడీపీని ఘోరంగా ఓడించారు. దీనితో 2024లో గెలుపు కోసం బాబు మళ్లీ బీజేపీ, జనసేనతో జట్టు కట్టారు. అయితే 2009 మహాకూటమి తరహాలోనే ఈసారి జరుగుతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. 2009 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ బలంగా ఉంది. దీనితో మహాకూటమి మంత్రం పనిచేయలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి ఉన్న ఆదరణ వల్ల 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 2004 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. 2004లో 29 లోక్సభ స్థానాలే గెలుచుకున్న కాంగ్రెస్ 2009లో ఏకంగా 33 స్థానాలు గెలుచుకుంది. దీంతో జాతీయ స్థాయిలో వైఎస్ చరిష్మా ఏంటో స్పష్టమైంది. అయితే టీడీపీ కూడా ఒక సీటు ఎక్కువగా గెలుచుకుంది. అయితే తెరాస, కమ్యూనిస్టులకి సీట్లు ఇవ్వడంతో ఓటింగ్ పర్సెంటేజ్ టీడీపీకి 24 నుంచి 16% తగ్గింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 45 సీట్లు అదనంగా పొంది 92 సీట్లు సాధించింది. కాంగ్రెస్ 29 సీట్లు కోల్పోయి 156 సీట్లతో అధికారాన్ని అందుకుంది. అలాగే టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఏకంగా 9% పైగా తగ్గగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 2% తగ్గింది. కూటమి కట్టినా బలంగా ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కొని బాబు నిలబడలేకపోయారు. అయితే అంతకు ముందు కన్నా సీట్లు పెంచుకోగలిగారు. ఇప్పుడు కూడా గత ఎన్నికల్లో కంటే సీట్లు పెంచుకోగలిగినా అధికారాన్ని అందుకోగలరా అనేది కీలకమే. 2009 రిజల్ట్ రిపీట్ కాకుండా బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది కూటమి విజయ అవకాశాల్ని ప్రభావితం చేయనుంది.